అందరికీ నమస్తే. ఇప్పుడు ప్రభుత్వం దృష్టి అంతా పెన్షనర్ల మీద పడ్డది. ఏం పెన్షనర్లు? చేయుత పెన్షన్లు. మన అమ్మమ్మలకు తాతలకు ఇస్తారు కదా, ఆ పెన్షన్లు, ముసలోళ్ళ పెన్షన్లు. ఆ పెన్షన్లను ఇప్పటికే 1,28,000 కట్ చేసిరట. ఇక 2-3 మంత్స్కి వెళ్ళి అంతకుముందు ఒక 2.5 తీసేసారు. ఇవ్వడం ఏం లేదు. ఈ గవర్నమెంట్ వచ్చి 2.5 years దాటిపోయింది. ఇప్పటికీ ఒక్కరికి కూడా కొత్తగా పెన్షన్ ఇవ్వలేదు. సేమ్ టైం పాతోళ్ళ దానిలో తీసేసే ప్రక్రియ స్టార్ట్ అయింది. ప్లస్ 4,000 ఇచ్చే పెన్షన్ కూడా లేదంట. ఇప్పట్లో 4,000 రూపాయల పెన్షన్ పెంచేది కూడా లేదు. కానీ ఉన్నోళ్ళకి పెన్షన్ తీసేసే సిస్టమ్ ఒకటి తీసుకొచ్చారు. వాళ్ళకి పాపం ఆ ముసలోళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళకు కేవైసీ చేయించాలంట. అంటే మేము బతుకున్నామని నిరూపించుకోవాలంట వాళ్ళు, లేకపోతే పెన్షన్ రాదంట. ఆల్రెడీ డేట్ కూడా అయిపోతుంది, దగ్గర పడినట్టుంది. ఏ డేటో కూడా కనీసం అవేర్నెస్ కూడా లేదు, కనీసం చెప్పేతోడు కూడా లేడు. చాలామంది ఆందోళన పడుతున్నారు. అరే ఏడుపోవాలి, ఏం చేయాలి, మళ్ళీ పెన్షన్లు కట్టయితే మళ్ళీ ఎవరిని పడాలి, ఏంది ఇదని. అంటే ప్రభుత్వము ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ పెన్షన్లు కట్ చేయాలని చూస్తుందని అర్థమవుతుంది. దీన్ని బట్టి ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మొత్తం 41 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు మొత్తం దీనిలో. ఆడవాళ్ళు, మగవాళ్ళు, ముసలోళ్ళు అందరూ, తర్వాత విడో పెన్షన్స్ అన్నీ కలిపి 41 లక్షలు ఉన్నాయి. ఈ దీనిలోకి వెళ్ళి 1,28,000 పెన్షన్లు తీసేసారంట. దీనిలో 1,28,000 పెన్షన్లు. ఇది ఎప్పటి నుంచో కాదు, ఒక 2-3 రోజుల నుంచి, 2-3 నెలలకెళ్ళి తీసేసారంట. ఇంకా మీకు వస్తున్నదో లేదో మీకే తెలవాలి. ఇంకా చాలామంది పెన్షన్లు తీసేయాలంట. ఎవరెవరు పెన్షన్లు పోయినాయంటే వాళ్ళు చెప్తున్న లెక్కనే ఇది. వాళ్ళు చెప్తున్న లెక్క. మరి ఎవరికి, వాళ్ళు ఎక్కడ పోయి ఏం చేసిండ్రు, ఏం కథ మనకేం తెలియదు. వాళ్ళు చెప్పే లెక్క ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఓకే, వాళ్ళని తీసేయచ్చు, గవర్నమెంట్ రూల్ ఉంది. 5 ఎకరాల పైన వ్యవసాయ భూమి ఉన్న వాళ్ళంట. 5 ఎకరాల కన్నా ఎక్కువ ఉంటే ముసలోళ్ళకి పెన్షన్కి ఏంటి లింకు? వాళ్ళు 5 ఎకరాలు ఉంటే ఏమైనా వ్యవసాయం చేసేది ఉంటుందా? అంటే ప్రభుత్వానికి ఇంత కనికరంగా లేదు చూడండి. ఇప్పుడు 5 ఎకరాల కన్నా ల్యాండ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా తీసేస్తారంట. తర్వాత ఆదాయ పన్ను చెల్లించే వాళ్ళు, ఆదాయ పన్ను చెల్లించే వాళ్ళంటే ఉన్న లోన్, అమ్మనాయన పేరు గల భూమి ఉంటే లోన్ తీసుకుందాం, 2 ఎకరాలే ఉంది, ఆయనకు లోన్ ఇస్తారా అని చెప్తారు. ఎవరో ఓ బండి తీసుకోవాలి ప్లాన్కి, మనమనుకో కొడుకో ఎవరికి తీసుకోవాలంటే ఆయనకు భూమి ఉంది కాబట్టి ఆయన పేరు అయితే ఇస్తామంటారు. అప్పుడు ఏం చేస్తారంటే ఐటీ కట్టిస్తారు. ఎవరో ఆ బ్యాంక్ అని వచ్చి ఉత్తదే మనం ఐటీ పెట్టేస్తాం 2 సంవత్సరాలు వచ్చేస్తుంది అంటాడు. అట్లాంటి ఐటీ కట్టే వాళ్ళకి పోతుందంట. ఆదాయ పన్ను చెల్లించే వాళ్ళు అంటారు వాళ్ళు. ఇట్లా మొత్తం 1,28,000 పెన్షన్లలో గ్రామాల్లో నివసించే వాళ్ళవే 1,00,000 పెన్షన్లు పోయినాయంట. గ్రామాలలో ఉండే వాళ్ళ పెన్షన్లు 1,00,000 పోయినాయంట. మిగతా 26,000 పెన్షన్లు మున్సిపాలిటీల పరిధిలో తీసినారంట. ఇంకా ఉన్నాయంట, ఇంకా అయిపోలేదు వీడికి. ఇంకా చాలామంది మొత్తం 41 లక్షల పెన్షన్లలో ఇంకొక 5-6 లక్షల పెన్షనర్లవి ఇంకా వెరిఫై చేయాలంట. వాళ్ళు వెరిఫై చేస్తారు దేవుడు ఎరుగు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు బతుకున్నామని చెప్పి ఏడుకోవడం కూడా తెలియదు, అసలు అవేర్నెస్ కూడా లేదు. ఆల్రెడీ June 15th వరకు ఒక టైం అయిపోయింది. June 15th చివరి డేట్ ఉండే తెలుసా ఎవరికన్నా? నాకు వాళ్ళు వీళ్ళు కనిపించిన అడుగుతున్నారు, ఎప్పుడు డేట్ ఉంది, ఏడికి పోవాలి, దిగాలి, ఈ సేవకోతే అవుతుందా, లేకపోతే వార్డ్ ఆఫీస్కి పోవాలన్నా, లేకపోతే ఎవరన్నా మన ఇంటికి వస్తారా, ఏడుకోవాలని తెలియదు. కానీ June 15 మీ ప్రాంతానికి కేటాయించిన వార్డ్ ఆఫీసరు, పంచాయతీ కార్యదర్శి లేదా మీ సేవ కేంద్రాన్ని సంప్రదించి కేవైసీ పూర్తి చేసుకోవాలంట. June 15 అయిపోయింది, డేట్ ఎక్స్టెండ్ చేసిండ్రు. మళ్ళీ అది ఎక్కడి దాకా చేసినారో గవర్నమెంట్ ఇప్పటిదాకా క్లారిఫై చేయలేదు. ఆధార్ కార్డు, పెన్షన్ ఐడి కార్డు లేదా పీపీఓ నెంబర్ తీసుకొని పోవాలంట. పీపీఓ నెంబర్ అంటే ఏందో అవి తీసుకొని పోవాలంట. తీసుకొని పోతే అప్పుడు నీది ఫోటో తీసుకొని, నీ ఐడీస్ తీసుకొని నువ్వే బతుకున్నావు అని చెప్పి ఇస్తారంట. లేకపోతే మనకు తెలియదు, మనం వేడుకోవాలని తెలియదు, మన ఇంటికి ఎవరు రాలేదు అనుకుంటే ఆ పెన్షన్ కూడా కట్ అవుతాయి. వీళ్ళు ఎంతమందికి పెన్షన్లు ఇవ్వాలని లేదు, ఎంతమందికి పెన్షన్లు కట్ చేయాలని ఉన్నట్టుంది ప్రభుత్వానికి. వాళ్ళకి ఇచ్చేదే 2,000 రూపాయలు. అది కూడా మీరు ఇచ్చినది కావు, ఇవన్నీ కూడా పాత గవర్నమెంట్లు ఇచ్చినాయి. సరే, చనిపోయిన వాళ్ళకంటే తీసేయాల్సిందే అది ఖచ్చితంగా, ఎందుకంటే చనిపోయిన వాళ్ళు కూడా ఏమైనా అప్డేట్ ఉంటే అవి తీసేయాల్సిందే. తర్వాత ఇంకేమైనా ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు ఉంటే అవి కూడా తీసేయాల్సిందే. అది రూల్స్ ప్రకారమే ఉంది కాబట్టి అది ఓకే. కానీ కొత్త రూల్స్ ఎందుకు? 5 ఎకరాల పైన ఉంటే ఇవ్వద్దు, ఐటీ కడితే ఇవ్వద్దు. ఐటీ కడితే అంటే వాళ్ళు ఏం ఐటీ కట్టరు, 1,00,000 రూపాయలు ఏం కట్టరు. ఇప్పుడు 1,000 కోట్ల రూపాయలు ఐటీ కడుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళకేమో నెలకు 4 లక్షల రూపాయల జీతం తీసుకుంటారు. 4 లక్షలు, 2,000 కాదు. ఆయన కూడా కాదు, నేను అకౌంట్ పేరు చెప్తున్నాను, మీరు ఆయన ఒక్కని అనుకోకండి. ప్రభుత్వంలో చాలామంది ఉన్నారు. రేవంత్ రెడ్డి ఎన్ని వందల ట్యాక్స్ కడతాడు, ఎన్ని వందల కోట్ల ట్యాక్స్ కడతాడు. మిగతా వాళ్ళు ఎంత మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు కదా. వాళ్ళందరూ వాళ్ళు ఎలక్షన్కి పెట్టిన అఫిడవిట్ పెడతారు కదా, నిలబడ్డప్పుడు మాకు ఇంత ఆస్తులు ఉన్నాయి, మేము ఇంత ట్యాక్స్ కడతాం, మాకు ఇంత ఇన్కమ్ వస్తుందని పెడతారు కదా. దానిలోనే 100,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ కడుతున్నారు. మరి వాళ్ళకి 4 లక్షల రూపాయలు ఏం తక్కువైనా వాళ్ళకి ఇస్తారు, వీళ్ళకి 2,000 రూపాయలు ఇయనికే ఐటీ కడతారా,
మీరు ఐటీ ఫైల్ చేశారు కాబట్టి ఇయ్యం, మీకు 5 ఎకరాలు ఉంది కాబట్టి ఇయ్యం. ఏందో ఇంకా 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 సతాయింపులు చాలా ఉన్నాయి. ఇక అయిపోలేదు సినిమా. ఇక ఇప్పుడు హైదరాబాదు లాంటి మున్సిపాలిటీస్ టౌన్లోనేమో బ్యాంకులు వేస్తున్నారు, కానీ పల్లెటూరులో పోస్ట్ మ్యాన్ వచ్చి ఇచ్చిపోతాడు కదా. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ రాడంట, ఇంకా మీరే బ్యాంకు పోయి తెచ్చుకోవాలంట. ఆ పండు ముసలోళ్ళు ఎవరైనా ఉంటే ఏడబోతారు బ్యాంకులకు, ఏడబోయి తీసుకొచ్చుకుంటారు. ఇంకా ఎవరికో వాళ్ళ మనవానికి ఇస్తే మళ్ళీ వాళ్ళ మనవాడు ఏడ తీసుకుపోతారో తెలియదు పైసలు. అంటే అనాలోచిత నిర్ణయాలు. ఇక ఏమవుతుంది? ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ ద్వారా పోతే కరెక్ట్ రీచ్ అయితే లేదా? మీరు ఈ కేవైసీ పెట్టినప్పుడు కనీసం వాళ్ళకు విషయం చెప్పాలి కదా. పేపర్లలో ఒకటే దానికి 10 రకాల యాడ్లు వేస్తారు. ఇందిరమ్మ ఇళ్ళది మూడు సార్లు వేసిన యాడ్లు, ఒక్కొక్క పేపర్కి 50 లక్షల రూపాయలు, 1.5 కోటి ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ళ యాడ్ 1.5 కోటి ఒక్కొక్క పేపర్కు. ఇంగ్లీష్ పేపర్లు, తెలుగు పేపర్లు అంతా కలిసి ఒక 60-70 కోట్ల రూపాయలు పేపర్ యాడ్లో ఖర్చు పెట్టినారు. మరి ఒక పేపర్ యాడ్ ఇవ్వచ్చు కదా. ఇగో మీకు కావాలంటే మీకు ఈ కేవైసీ కావాలి, మీరు ఓన్రి పలానా దగ్గరకు పోండ్రి, పలానా దగ్గర పోతే వాళ్ళు చేస్తారు, మీరు పలానావి తీసుకొని పోండ్రి, ఆధార్ కార్డు పట్టుకపోండ్రి, రేషన్ కార్డు పట్టుకపోండ్రి, లేకపోతే మీకు ఏమైనా పెన్షన్ కార్డు ఉంటే అది చెప్పాలి కదా గవర్నమెంట్. ఇట్లాంటి దాని మీద అవేర్నెస్ లేదు. ఇట్లాంటివి ఎక్కడ పేపర్లలో రావు, పేపర్లలో యాడ్ కూడా వేయరు. వాళ్ళు కొంతమంది చాలామంది అక్కడక్కడ తెలుసుకొని కొంతమంది పోయినరు, కొంతమంది ఈ సేవకు పోయినరు. ఈ సేవలో పోతే ఈ సేవలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ సేవలో ఆధార్ కేవైసీ చేస్తున్నారు. మరి ఆధార్ కేవైసీ చేస్తే పెన్షన్ కేవైసీ చేసినట్టేనా, లేదా దీనికి ఇంకొక కేవైసీ ఉంటుందా తెలియదు కదా. వాళ్ళు పోయి ఎవరో చిట్టి మీద రాసిస్తే కేవైసీ అని తీసుకుపోయిస్తే ఆధార్ కేవైసీ అని చెప్పేసి వాళ్ళు ఒక 50 రూపాయలు తీసుకొని వాళ్ళతోన ఐరిస్ తీసుకొని వేలు వేసుకొని కొత్త ఫోటో వేసుకొని ఒక 15 రోజులు అప్డేట్ అవుతుందని చెప్తున్నారు. మరి అదేనా లెక్క? మరి అదే లెక్క అయితే ఆధార్ అప్డేట్ కానీ ఇప్పుడు మీకు లాస్ట్ డేట్ ఒకటి ప్రకటిస్తారు, ఏ డేట్ ఉందో మీకే తెలియదు. ఆ డేట్ ప్రకటించిన ఆ డేట్ లాస్ట్ రోజు పోతే అది అప్డేట్ కానీ 15 రోజులు పడుతుంది. అప్పుడు వాళ్ళ పెన్షన్ వస్తుందా రాదా? ఇవన్నీ చాలా డౌట్స్ ఉన్నాయి. ఇట్లాంటి మీరు ఇచ్చే స్కీమ్స్ చాలా తక్కువ స్కీమ్స్ ఇస్తున్నారు. పెద్దగా మీరు చెప్పినట్లు లేదు, జనం ఆశించినట్లు లేదు కదా గవర్నమెంటు. మీరు చెప్పినట్టు లేదు, వాళ్ళు ఆశించినట్టు లేదు. వాళ్ళకి 4,000 రూపాయల పెన్షన్ కూడా ఏమి వస్తలేదు కదా. 2,000 రూపాయల పెన్షన్, మందుల ధరలు పెరిగినాయి, లేకపోతే వాళ్ళ ఖర్చులు పెరిగినాయి. అన్నీ ఏం తినమన్నా ఇడ్లీ పోయి రోడ్డు మీద పోయి ఇడ్లీ తిందామంటే ఒకప్పుడు 10 రూపాయలు, ఇప్పుడు 40-50 రూపాయలు తినమన్నా. ఈ గ్యాస్ కొరత అది ఇదని చెప్పి 50 రూపాయలు చేసిర్రు. మరి వాళ్ళు కూడా ఖర్చులు ఉంటాయి. మెడిసిన్ కూడా ఖర్చు పెరిగింది కదా. ఇంతకుముందు 200 రూపాయలకు మెడిసిన్ వచ్చేది, ఇప్పుడు 400 రూపాయలు అవుతున్నాయి, డబల్ అయిపోయింది. అయినా మీరు ఇస్తామన్న పెన్షనే కదా వాళ్ళు అడిగేది కూడా. మీరు ఇస్తామన్న పెన్షన్ ఇవ్వరు, పాత పెన్షను ఉంచరు. ఏదో కొత్త రూల్స్ తీసుకొచ్చి వాళ్ళకి తెలియకుండానే ఈ కేవైసీ వాళ్ళకి తెలియకుండానే ఈ కేవైసీ అని పెట్టేసి ఇప్పటికిప్పుడు దాన్ని అసలు పెన్షన్ ఇవ్వకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకో అసలు సమస్య ఏంటంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్న ముసలోళ్ళకు వేలిముద్రలు కూడా పడవు. వాళ్ళు ఇప్పుడు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి బ్యాంకులకు పోయి. అకౌంట్ ఓపెన్ చేయాలంటే వాళ్ళ వేలిముద్ర కూడా పనిచేయదు, ఏటీఎం కార్డు కూడా ఇయ్యరు బ్యాంకులలో. ఇప్పుడు వాళ్ళు అక్కడక్కడ కేవైసీ కోసం అటు పోతేనే వాళ్ళ ఏలుముద్రలు పనిచేస్తలేవు, అడిగిపోయినాయి మొత్తం ఏళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఏలుముద్ర పడకపోతే ఇంకా వాళ్ళకి పెన్షన్ కట్ అయిపోతుందా? ఏం చెప్పదలుచుకుంది ప్రభుత్వం వాళ్ళకి, ముసలిళ్ళకి ఏం చెప్పదలుచుకుంది? అన్ని వర్గాలు అయిపోయినాయి, లాస్ట్కు వీళ్ళ మీద పడ్డారు. మీరు అనర్హులకు పెన్షన్ కట్ చేయాలంటే, లేకపోతే ఇంకా చనిపోయిన వాళ్ళ పేర్లు తీసేయాలంటే దానికి చాలా మార్గాలు ఉన్నాయి, దానికి ఫిల్టర్ చేయడానికి చాలా వ్యవహారాలు ఉన్నాయి. మరి ఈ కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు కదా మీరు ఇప్పుడు. మరి దీని ద్వారా వాళ్ళకి మేలు జరుగుతుందా నష్టం జరుగుతుందా? మీరు పెన్షన్లు 1,28,000 పెన్షన్లు పోయి ఇంకొక 40-50 వేల పెన్షన్లు కట్ అయిపోతాయంటే దానిలో ఎంతమంది అర్హుల పెన్షన్లు పోయినాయో, ఆల్రెడీ వస్తున్న పెన్షన్లు కట్ అయిపోయినావు అద్దెలో. అలర్ట్, ఇదొక అలర్ట్ వార్త అనుకోండి. వాళ్ళకు తెలియకపోయినా ముసలోళ్ళకు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మీరన్నా అప్డేట్ చేపియండి. అవేంటో ఆ గవర్నమెంట్ ఏమీ చక్కగా చెప్తలేదు. వాళ్ళు కట్ చేపిద్దామని చూస్తున్నారు, ఏదో సాగు చూపించి కట్ చేయాలి, పెన్షన్ ఇవ్వద్దు. ఇంకా లాస్ట్కు వాళ్ళతో కూడా తిట్టు తినాలని డిసైడ్ అయింది గవర్నమెంట్. దానికి ఇవ్వడం చేయలేడు. కానీ పెన్షన్స్ మాత్రం చాలా అలర్ట్గా ఉండాలి. లేకపోతే మీకు వచ్చి 2,000 రూపాయలు రావు. మీరు బతుకున్నామని నిరూపించుకోవాలంట. ఎట్లా నిరూపించుకుంటారో మీ ఇష్టం. నేను బతికే ఉన్నాం అని నిరూపించుకోవాలంట, అప్పుడు మీకు పైసలు వస్తాయి. లేకపోతే నెక్స్ట్ మంత్ నుంచి కట్ అయిపోతాయని చెప్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. ప్లీజ్ సబ్స్క్రైబ్.